అన్నయ్య రా వెళ్దాం. అప్లికేషన్ తీసుకున్నావా? తీసుకున్నాను. అయ్యో టోటల్ గా 4 వస్తుంది. నా లక్కీ నెంబర్ 3 అన్నయ్య. అన్నయ్య ఇంకో అప్లికేషన్ తీసుకుందాం. ఏం కాదు అన్నయ్య ప్లీజ్. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య. ఓ అన్నయ్య ఈ మధ్య నువ్వు నాతో ఎప్పుడు కోపంగా ఉంటున్నావు. అన్నయ్య ఎక్కడికి? ఇది మన కాదన్నయ్య. నువ్వు రావట్లేదా అన్నయ్య? వెళ్ళు, నేను తర్వాత వస్తాను. నాన్న నేను ఒంటరిగా వెళ్ళొద్దన్నారు కదన్నయ్య. వెళ్ళు, నేను తర్వాత వస్తాను. అన్నయ్య పోలీస్ స్టేషన్, ఇక్కడ గొడవ జరుగుతుంది. వీడెవడంటారా? పేరు శక్తి. ఊళ్ళో వీడి రౌడీతో తట్టుకోలేకపోతున్నాం. రోజు గొడవలే. కొడక, ఎప్పటికైనా నీ చావు మా చేతుల్లోనేరా.
మా నాన్నను కొట్టారు, నేను కొట్టాను, అయిపోయింది. ఇది కాదురా నా లైఫ్. ఇద్దరితో వదిలేయండి. వద్దురా, వదిలేయండిరా. మా అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు, స్వీట్ తీసుకో. మా అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు, తీసుకోవయ్యా. మా అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు, స్వీట్ తీసుకో, తీసుకో. మా శక్తి ఎస్ఐ సెలక్షన్లో పాస్ అయ్యాడు, స్వీట్ తీసుకోండి. అది సిటీలో చిన్న గొడవ జరిగింది జనార్దన్. కొండారెడ్డి మనుషులు నాగమణి జయకుమార్లను మన శక్తి కొట్టాడు. మన ఇన్స్పెక్టరే ఆ స్టేషన్ ఇన్స్పెక్టర్తో మాట్లాడి ఇక్కడికి తీసుకొచ్చారు. లోపలే కూర్చోబెట్టాం. వచ్చిన దగ్గర నుంచి ఎవరితో ఏమీ మాట్లాడడం లేదు. మీరేం టెన్షన్ అవ్వకండి, ఏం చేయాలో ఆలోచించేద్దాం. తలుపు తెరువు. ఎందుకు ఎలాంటి పని చేశావు? ఎందుకు ఎలాంటి పని చేశావు? చెప్పరా, చేస్తావు రౌడీజం చేస్తావు. ఎందుకు ఎలాంటి పని చేశావు? చెప్పరా, ఎందుకు చేశావు? ఎందుకు చేశావు? ఎందుకు చేశావు? కంట్రోల్ ఎవరు సార్? కమాన్ యార్. అతను ఎవరనుకున్నారు? మీ కొడుకు. వీడు నా కొడుకేంటి సార్? ఏంటి శక్తి, ఎందుకు ఇలా చేస్తున్నావు? నన్నేం చేయమంటారు సార్? పరిగెడుతున్నా, తప్పుకుంటున్నా, వదిలేయమంటున్నాను, వదలనంటున్నారు. సావమంటారా చెప్పండి. బావగారు, ఎంతసేపు అయింది వచ్చి? సాయంత్రమే వచ్చాను. మీరు వస్తారని ఇంతసేపు వెయిట్ చేస్తున్నాను. కొంచెం మీతో పర్సనల్గా మాట్లాడాలి. బయటకు వస్తారా? దివ్య వాళ్ళ అమ్మ, వాళ్ళ బంధువులు దివ్య పెళ్లిని త్వరగా చేయాలని తొందరపడుతున్నారు. నేను వాడికి త్వరలోనే పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడే వాడికి బాధ్యత తెలుస్తుంది. ఎస్ఐ సెలక్షన్లో పాస్ అయ్యాడు, త్వరలోనే ఉద్యోగం వచ్చేస్తుంది. నేను చెప్పదలుచుకున్నది అది కాదండి. శక్తి మునపట్ల లేడని విన్నాను. నేను రోడ్డు మీద చూశాను గొడవ పడుతుండగా. ఏమంటున్నారు బావగారు? దివ్య అమ్మ వాళ్ళ బంధువులబ్బాయి ఒకడున్నాడు. దివ్యను అతనికిచ్చే చేద్దామని ఆలోచిస్తున్నాం. మీరు కొంచెం ఆలోచించండి. మీకు పెళ్లిడికొచ్చిన అమ్మాయి ఉంది కదా. దివ్య మంచి అమ్మాయి, తనెక్కడున్నా సంతోషంగా ఉండాలి. అది శక్తి వచ్చి దివ్య పెళ్లికి అడ్డుపడతాడేమోనని భయంగా ఉంది. నా కొడుకు వల్ల దివ్యకి కానీ దివ్య పెళ్లికి కానీ ఏ సమస్య రాదు. మీరు ధైర్యంగా వెళ్ళొచ్చు. కాదండి, నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే మీరు కూడా దయచేసి మీరు బయలుదేరండి. వస్తాను.
శక్తి, నిన్ను ఈ పరిస్థితిలో చూడలేకపోయానురా. అందుకే ఆవేశంలో ఏం చేయాలో తెలియక కొట్టానురా. నాకు తెలుసు నాన్న. నువ్విక ఇంటికెళ్ళు, అమ్మని బాధపడదని చెప్పు. శక్తి, ఇదిగో తిను. ఇంట్లో ఇంకా ఎవరు ఏం తినలేదురా. తినరా. తిను బాబు, మెల్లగా తిను. వీడితో ఎలా చెప్పాలి? దివ్య వాళ్ళ నాన్నగారు వచ్చారు. నీ ప్రవర్తన వాళ్ళకి నచ్చలేదట. దివ్యకి వేరే సంబంధం చూసామన్నారు. నీ విషయంలో వాళ్ళు భయపడుతున్నారు. దివ్య పెళ్లికి నా కొడుకు వల్ల ఎలాంటి సమస్య రాదని వాళ్ళకి మాటిచ్చానురా. కరిగే కనులే కలగా కన్నీటిని తుడిచే చెయ్యేది, మరిగే మనసే శిలగా ఓదార్పును పలికే నోరేది. మనుషులకు మనసిచ్చి ఆ దేవుడు ద్రోహం చేశాడు. తను మనిషై పుడితేనే ఆ బాధలనే చవి చూస్తాడు. ఈ బంధాలలో నువ్వు బందీవైతే బయటే పడవు ఇక ఏ నాటికైనా. కరిగే కనులే కలగా కన్నీటిని తుడిచే చెయ్యేది, మరిగే మనసే శిలగా ఓదార్పును పలికే నోరేది. ఎదలో ఎన్నెన్నో ఆశలు ఉన్నా తలచినవన్నీ
నెరవేరే నా చీకటిలో నా వెళుతుంటే నీడే నీకు తెలియదులే. ఒడ్డున ఉండే ఓడలకు కడలి కష్టాలు తెలియవులే. ఇది అంతా విధిరాత, మనిషి బతుకే ఎదురీత. కరిగే కనులే కలగా కన్నీటిని తుడిచే చెయ్యేది. మరిగే మనసే శిలగా ఓదార్పును పలికే నోరేది. గూడే ఎలను గుబులైపోయేను, గుండె ఎందుకో దిగులైపోయేను. కలలో చూసిన అందాలు కనులు తెరిస్తే కనరావు. మమతను మరచే మందేది లోకంలో నా కనరాదు. ఇది అంతా విధిరాత, మనిషి బతుకే ఎదురీత.